హాయ్ గాయ్స్, దుబాయ్ గ్రూప్ ట్రిప్తో మీ ముందుకు వచ్చేస్తాను చూడండి. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరికీ ఇది మరో అవకాశం చూడండి. అందులోనూ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. పదండి కుమ్మేద్దాం ఈసారి. మార్కెట్లో మీరు కంపేర్ చేసుకోండి, ఇంత తక్కువ ప్రైస్కి ఇన్ని ఇంక్లూజన్స్తో ఎవ్వరు ఇవ్వలేదు. చూసుకోండి, మరీ చెప్తున్నాను, మిస్ అవ్వకండి. ఈ 5 nights 6 days ట్రిప్లో డే 1 రోజు డిన్నర్ నుంచి మొదలు పెట్టుకుని డే 6 రోజు బ్రేక్ఫాస్ట్ వరకు అన్ని మీల్స్ కవర్ అయిపోయేలాగా ఈ ఐటనరీ ప్లాన్ చేస్తాను చూడండి. 4-star హోటల్లో అకామిడేషన్, దుబాయ్ వీసా, ట్రాన్స్పోర్టేషన్, సైట్ సీయింగ్ టికెట్స్, ఇంక్లూడింగ్ దుబాయ్కి సంబంధించిన టూరిజం ట్యాక్స్ ఫీ కూడా. సింపుల్గా చెప్పాలంటే యాజ్ పర్ ఐటనరీ మీరు మళ్ళీ జేబులో నుంచి సింగిల్ రూపీ కూడా బయటకు తీయాల్సిన పని లేదు. అన్నీ కవర్ అయిపోతున్నాయి ఎక్సెప్ట్ మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్. సో డీటెయిల్ ఐటనరీకి వెళ్దాము. మనం ఏ రోజు స్టార్ట్ అవుతున్నాము, యాజ్ పర్ ఐటనరీలో ఏమేమి కవర్ చేయబోతున్నాము, ఈ ట్రిప్కి అయ్యే కాస్ట్ ఎంత, ఏంటి వివరాలని అన్నీ తెలుసుకున్న తర్వాత దీనిపైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తారనుకోండి, మా టీం వాళ్ళు మీకు ఐటనరీ అంతా కూడా పంపిస్తారు. ఒకసారి చూసిన తర్వాత మీ స్లాట్ బుక్ చేసుకోవడమే. ప్రాసెస్ సింపుల్. అండ్ దుబాయ్ వీసా కూడా పెద్ద డాక్యుమెంట్స్ కూడా ఏం అవసరం ఉండవు. జస్ట్ మీ పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ అండ్ మీ ఫోటో కూడా ఉంటే చాలు, మిగతా అంతా మేము చూసుకుంటాం. సో ఇప్పుడు డీటెయిల్గా ఐటనరీకి వెళ్దాం చూడండి. డే 1 రోజున అంటే 31st October రోజున మనం ఆఫ్టర్నూన్ కల్లా దుబాయ్లో ల్యాండ్ అయిపోతాము. ల్యాండ్ అయిపోయిన తర్వాత అందరం కలిసేసి అక్కడ నుంచి మనం ముందుగా బుక్ చేసుకున్న 4-star హోటల్లోకి వెళ్తాం చూడండి. వెళ్ళిన తర్వాత అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హోటల్ కూడా ఎక్కడో మారుమూలలో పెట్టలేదు, సెంటర్లో పెట్టాను. విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ ఇంపార్టెంట్ మార్కెట్స్ అన్ని కవర్ అయ్యేలాగా పెట్టాను చూడండి. ఇక్కడ హోటల్లో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మనం వెళ్దాం ఇంకా డౌ క్రూజ్ మరీనా. ఇది ఒక బోట్ జర్నీ ఉంటుంది, 2 hours చూడండి. దాంట్లోనే మన డిన్నర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. హాయిగా తింటూ ఆ దుబాయ్ అందాలన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంటాయి. ఈ క్రూజ్ జర్నీలో మధ్య మధ్యలో డాన్స్ పర్ఫార్మెన్స్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మన రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకుంటాం. అలా డే 1 ముగుస్తుంది. డే 2 రోజు మన హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ప్రయాణం మొదలు పెడతాము. దుబాయ్ సిటీ టూర్. ఈ సిటీ టూర్లో దుబాయ్కి సంబంధించిన ఐకానిక్ ప్లేస్లు అన్నీ కవర్ చేస్తాము. అక్కడ మధ్య మధ్యలో ఆగుతూ కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకోవచ్చు. అలా దుబాయ్ సిటీ టూర్ ముగించుకున్న తర్వాత లంచ్ ఉంటుంది. ఇండియన్ రెస్టారెంట్స్లో లంచ్ మా సైడ్ నుంచే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు దుబాయ్ అనగానే గుర్తొచ్చేది వచ్చేసి గోల్డ్ కదా. సో గోల్డ్ మార్కెట్స్ ఉంటాయి ఇక్కడ, దాన్ని సూక్ అంటారు. సో గోల్డ్ మార్కెట్ ఒకటి అండ్ స్పైస్ మార్కెట్ ఒకటి, ఈ రెండు కూడా నీట్గా అట్లా కొంచెం టైం స్పెండ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం వెళ్దాము బుర్జ్ ఖలీఫా. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్స్ కూడా ఉంటాయి మా సైడ్ నుంచి. 124th floor అండ్ 125th floor ఈవినింగ్ అలా హాయిగా చూసేసుకొని దాని కిందే దుబాయ్ మాల్ కూడా ఉంటుంది. హాయిగా సరదాగా అట్లా తిరిగేసేసి డిన్నర్ ముగించుకొని రూమ్కి వద్దాం. నోట్, డిన్నర్ మా సైడ్ నుంచే ఉంటుంది. సో అలా డే 2 ముగించవచ్చు. డే 3 రోజున పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మిరాకిల్ గార్డెన్కి వెళ్ళిపోదాము. ఇది ఒక ఫ్లవర్తో డెకరేషన్ చేసిన పార్క్ ఇది. దీంట్లో ఎమిరేట్స్ ఫ్లైట్స్ సంబంధించిన షేప్లు కానీ ఇంకా చాలా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్లో దుబాయ్లో ఖచ్చితంగా ఈ మిరాకిల్ గార్డెన్ ఒకటి నిలుస్తుంది చూడండి. ముఖ్యంగా ఎవరైనా ఈ ఫ్లోర్ అండ్ ఫ్యాంటసీ ఉన్న వాళ్ళందరూ ఫొటోస్తో కుమ్మేయచ్చు అక్కడ. ఈ మిరాకిల్ గార్డెన్ చూసుకున్న తర్వాత మనం లంచ్కి వెళ్తాము. లంచ్ మా సైడ్ నుంచే ఉంటుంది. లంచ్ ముగించుకున్న తర్వాత అక్కడ నుంచి దుబాయ్లోనే మరొక ఇంపార్టెంట్ ప్లేస్ గ్లోబల్ విలేజ్ చూడండి. అక్కడికి వెళ్తున్న తర్వాత అక్కడ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన థీమ్స్తోని ఈ షాపింగ్ ఏరియాస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈవినింగ్ వరకు హాయిగా అక్కడ టైం స్పెండ్ చేసేసి రిటర్న్లో డిన్నర్ ముగించుకొని మళ్ళీ మనం రూమ్కి వచ్చేయచ్చు. డిన్నర్ మా సైడ్ నుంచే ఉంటుంది. ఇలా డే 3 ముగుస్తుంది. డే 4 రోజుని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వెళ్దాము దుబాయ్ ఫ్రేమ్కి. వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్ దుబాయ్ ఫ్రేమ్ ఉంటుంది కదా. ఇదేదో జస్ట్ బయట నుంచి చూసుకొని వచ్చేయడం కాదు, ఆ పైకి వెళ్ళేసి ఆ గ్లాస్ పైన నడుస్తూ ఆ సిటీ యొక్క వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవైపు అంతా కూడా న్యూ దుబాయ్ అండ్ ఇంకోవైపు అంతా కూడా ఓల్డ్ దుబాయ్ యొక్క అందాలను కూడా ఎంజాయ్ చేయొచ్చు చూడండి. సో దుబాయ్ ఫ్రేమ్ దగ్గర అట్లా ఫోటోలు క్లిక్ పంపించుకున్న తర్వాత పైనుంచి అండ్ కింద కూడా నెక్స్ట్ మనం వెళ్దాము లంచ్కి. లంచ్ మా సైడ్ నుంచి ఉంటుంది. ఈ లంచ్ అయిపోయిన తర్వాత వన్ మోర్ అడ్వెంచర్ డెజర్ట్ సఫారీ, డ్యూన్ బ్యాషింగ్ కానీ అదంతా కూడా వేరే లెవెల్ ఉంటుంది అనుకోవచ్చు. ఆ డ్యూన్ బ్యాషింగ్ అయిపోయిన తర్వాత క్యామిల్ రైడ్ అని, ఇలా హెన్నా అని చెప్పేసి మళ్ళీ బెల్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అన్నీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన ఈ బార్బిక్యూ డిన్నర్ ఎంజాయ్ చేస్తూ హాయిగా పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చూడొచ్చు. అలా డే 4 ముగుస్తుంది చూడండి. డే 5 రోజున పొద్దున్నే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్, యాక్చువల్గా దుబాయ్ అనేది చాలా మందికి వేరే కంట్రీ అనుకుంటారు. యాక్చువల్లీ కంట్రీ కాదు, అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో దుబాయ్ అనేది ఒక సిటీ మాత్రమే. బట్ దాని క్యాపిటల్ వచ్చేసి అబుదాబి. ఈ అబుదాబి క్యాపిటల్ సంబంధించిన సిటీ టూర్కి వెళ్తాం మనం. ఈ సిటీ టూర్లో ద మోస్ట్ ఫేమస్ ద గ్రాండ్ మాస్క్ అని ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది చూడండి. ఈ మాస్క్కి వెళ్తాము. ఇంకా సిటీ టూర్ అంతా ఉంటుంది. అండ్ బాబ్స్ అని ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది మన ఎందుకు సంబంధించింది. ఆ టెంపుల్ చూసేసుకొని అక్కడి నుంచి మనం లంచ్కి వెళ్దాము. బఫే ఉంటుంది. లంచ్ మా సైడ్ నుంచే ఉంటుంది. ఆ లంచ్ అయిపోయిన తర్వాత ఫెరారీ వరల్డ్ దగ్గర ఫోటో స్టాప్ కాగేసి ఫోటోస్ తీసేసుకొని మన ప్రయాణం ఇంకా దుబాయ్ మనం మొదలు పెట్టేయచ్చు. డిన్నర్ ఉంటుంది నైట్.
డిన్నర్ కంప్లీట్ చేసుకోండి, అలా డే 5 ముగించవచ్చు. ఇంకా డే 6 రోజు మోస్ట్లీ మన ఫ్లైట్ ఈవినింగ్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాను. సో దట్ ఆ ఎంటైర్ డే మీకు షాపింగ్కి ఆప్షన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమేమి షాపింగ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి కొనొచ్చు అంతా కూడా నేను గైడ్ చేస్తాను. నేను ఉంటాను కాబట్టి ఇబ్బంది లేదు. సో డే 6 రోజున అట్లా ఈవినింగ్ వరకు రిలాక్స్గా గడిపేసి ఈవినింగ్కి ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడ నుంచి మనం తిరుగు ప్రయాణం ఇండియాకి మొదలు పెట్టేస్తాం. సో ఇది మన 5 nights 6 days యొక్క ఐటనరీ. సరే, డీటెయిల్ ఐటనరీ చూస్తారు కదా. మరి కాస్ట్ విషయానికి వచ్చేసరికి 69,500 రూపీస్ పర్ పర్సన్, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఒక 5% టీసీఎస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. నోట్, ఇదైతే 5% మీరు టీసీఎస్ పే చేస్తున్నారో మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకునేటప్పుడు అది మీకు రిటర్న్ వచ్చేస్తుంది. మరి ఈ 69,500లో ఏమేమి కవర్ చేస్తున్నాము అంటే 4 star హోటల్ అకామిడేషన్స్ ఉంటుంది. డే 1 రోజు డిన్నర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డే 6 రోజు బ్రేక్ఫాస్ట్ వరకు మీకు అన్ని మీల్స్ కవర్ అయిపోతాయి. సైట్ సీయింగ్ మీకు ఏవైతే చెప్పానో వాటికి సంబంధించిన ఎంట్రీ టికెట్స్ కవర్ అయిపోతాయి అన్నీ కూడా. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దుబాయ్కి సంబంధించిన టూరిజం ఫీ కూడా దీంట్లోనే మనం పే చేస్తాము. మరి ఇంకా మిస్ అయింది ఏది అంటే ఒక ఫ్లైట్స్ మాత్రమే. ఆ ఫ్లైట్స్ మీరు ఏది బుక్ చేసుకోవాలి, ఏ టైంకి బుక్ చేసుకోవాలనేది అంతా కూడా స్లాట్ బుక్ అయిపోయిన తర్వాత మీకు గైడ్ చేస్తాము. లాస్ట్ టైం కూడా మోస్ట్లీ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి మేము అదే చేసాము. అందరికీ ఏ సైట్లో మీరు బుక్ చేసుకోవచ్చు, ఏ కార్డ్స్ పైన ఆఫర్స్ ఉన్నాయని గైడ్ చేసి మంచి తక్కువ ప్రైస్కి వచ్చేలాగా ప్లాన్ చేస్తాము. ఈసారి కూడా మోస్ట్లీ ఫ్లైట్స్ రేట్స్ కూడా మీకు తక్కువకి వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. సో అది మీకు స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. 69,500 ఇంక్లూడింగ్ జిఎస్టీ, 5% టీసీఎస్ ఉంటుంది. దీంట్లో మీకు మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కవర్ అయిపోతున్నాయి ఎక్సెప్ట్ ఫ్లైట్స్. ఆ ఫ్లైట్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్కి వచ్చేలాగా మనం బుకింగ్కి ప్లాన్ చేద్దాము. ఓకేనా? ఇంకెందుకు లేట్, స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తుంటాయి, కాల్ చేసేయండి ట్రావెల్ టుడేకి. మళ్ళీ చెప్తున్నాను, సీజన్ స్టార్ట్ అయిపోయింది. సీజన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంత తక్కువ ప్రైస్కి రావడం చాలా చాలా రేర్ కేస్. మీరు మార్కెట్లో కూడా కంపేర్ చేసేసుకోండి. ఇంత తక్కువ బెస్ట్ ప్రైస్కి ఎవరు ఇవ్వలేరు కూడా. ఓకే, సీ యు ఇన్ ద ట్రిప్. బాయ్.